కాకినాడ జిల్లా పిఠాపురం అగ్రహారానికి చెందిన భూమిని స్థానిక జనసేన నాయకులు కబ్జా చేసి అక్రమంగా నిర్మాణ పనులు చేపడుతున్నారని స్థానికులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన పీఆర్జీఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ భూమి కబ్జాకు గురవుతున్న విషయాన్ని పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా భూమిలో ప్రవేశించి నిర్మాణాలు చేపడుతున్న వారిని అడ్డుకోవాలని కోరారు. ఫిర్యాదును స్వీకరించిన జిల్లా కలెక్టర్ విషయాన్ని పరిశీలించి భూమి కబ్జాకు పాల్పడుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. నా పేరు సూరవరపు దేవాణం. మాది పిఠాపురం అగ్రహారంలో సొసైటీ వాటిగా సుమారు 27 సెంట్లకు కబ్జాకు గురి అయింది. నేను జనసేన కార్యకర్తనై ఉండి ఇంకో జనసేన కార్యకర్త ఇది మరి కాకినాడ వాస్తవులు చంద్రశేఖర్ రెడ్డి గారి మనుషులు మాణిక్యం అని మెంటు శశిధర్ అని వీళ్ళు 10 ఎకరాలు కొనుగోలు చేశారు. మా గతంలో ఈ భూమి 27 సెంట్లు 2 ఎకరాల 60 సెంట్లు మాదే, అవి కాకినాడ వాస్తవానికి అమ్మేశాం. దాంట్లో 27 సెంట్లు సొసైటీ వాటిగా ఓరసెరు అవుట్లెట్ కాలువ 150 ఎకరాలకు పంట నీరుకి వెళ్ళింది. ఆ మార్గం కూడా మొత్తం కాలువ అంతా పెకలించేసి వీళ్ళు 16 ఎకరాలు లేఅవుట్ వేసుకుని 8 అడుగుల లోతులో గేవలు ఫిల్ చేసి ఇంచుమించు ఆ కాలువ 4 మీటర్లు ఎడవపు 700 మీటర్ల పొడవు అది ఒక 60 సెంట్లు కబ్జా చేశారు. ఇది ఎన్నిసార్లు మేము కమిషనర్ని అడిగినా, అలాగే పాడా పిడి గారిని కూడా ఒకసారి అడగడం జరిగింది, అలాగే ఎంఆర్ఓ గారిని అడిగినా, ఎంపీ గారిని అడిగినా, అలాగే జిల్లా ప్రెసిడెంట్ గారిని అడిగినా, దొమ్మల బాబు గారిని అడిగాను, ఎంపీ గారిని అడిగాను. వాళ్ళు ఎంఆర్ఓకి చెప్పారన్నారు. వీళ్ళు తెలిసి తెలియని ట్రైనింగ్ సర్వేలు పంపారు. ఈ సొసైటీలో కబ్జా మొత్తం టోటల్ వీళ్ళు 20 సెంట్లే చూపిస్తారు. కాలువ మా పరిధిలో లేదంటిది జరాయితీ పరిధిలో ఉందని ఇరిగేషన్ వాళ్ళు అంటున్నారు. ఈ యొక్క కాలువని ఈ యొక్క చెట్లు నేరేడు చెట్లు, మద్ది చెట్లు, వేప చెట్లు కొట్టుకుని పోయినారు. ఈ కాలువలో ఇవి అట్టే ఉంచి మా తరతరాలు మా మనవలకి కావలసిన ఈ సొసైటీలు ఆక్రమించిన బాబు. ఎవరైనా సుశాలు లేక నడు రోడ్డు మీద కాల్చుకుంటున్నారు శవాలను అయ్యని. అండివల్ సుబ్బారావు అండి. నేను ఆంధ్ర మహానాడు జిల్లా ప్రెసిడెంట్ గారిని. పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ ఏరియా అండి మాది. అక్కడ దౌర్జన్యంగా ఎక్కడ తలాలు పారుబోగులున్న ఈ జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ ఆకరించి చేసుకుని వాళ్ళు చెంటి 8 లక్షలు 7 లక్షలుగా అమ్ముకుంటున్నారు. ఆ తర్వాత మేమేమంటున్నామంటే మేము లేనింటోళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చాలా మంది అద్దెల్లో ఉన్నారు. ఆ తర్వాత హ్యాండ్ ఓవర్ చేసుకుని అది లేనింటోళ్ళకి ఇచ్చే అద్దె కొంపలో ఉన్న వాళ్ళకి ఇవ్వమని చెప్పి మేము ప్రార్థిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో లేదు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అనుకున్నాం. ఎమ్మెల్యే గారు ఎక్కడ కాపాడతలేదు, జిల్లా నాయకులు కాపాడతలేదు. చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మేము కోరుకుంటుంది ఏంటంటే వాళ్ళు ఆకరించిన తలాలు లేనింటోళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేము అద్దె కొంపలో ఉన్న వాళ్ళకి మీరు ఎంక్వైరీ చేసి ఇవ్వాలని. ఆ తలాలు చెంటు 8 లక్షలకి 7 లక్షలకి అమ్ముకుంటున్నారు. అలాగే అన్ని మీరు హ్యాండ్ ఓవర్ చేయని ప్రభుత్వం ఎంఆర్ఆర్ గారు, కౌన్సిలర్, ఎవరో కమిషనర్ గారు. సాకా రామకృష్ణ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం పట్టణంలో ప్రభుత్వ భూమి అన్యాయక్రాంతం అవుతున్నా కూడా అక్కడ అధికారులు పట్టించుకోలేని పరిస్థితిలో ఇక్కడ పిఠాపురం పరిస్థితి, ఈ భూ కబ్జాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు కలెక్టర్ గారికి వచ్చి ఇక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే చేయమంటే అనుభవం లేని సర్వేలతో సర్వే చేయించి అక్కడ ప్రభుత్వ భూమిని కనబడలేకుండా ఇక్కడ సర్వే అనేది పూర్తి స్థాయిలో నిర్ధారణ చేయకుండా అక్కడ వర్క్ జరిగిపోతున్నా కూడా అడ్డుకోని పరిస్థితిలో అక్కడ 90 సెంట్ల భూమి ఆక్యుపై గురవుతుంది. ఈ సర్వే నెంబరు 153, 157, 158, 162 సర్వే నెంబర్ భూమిలో 14 ఎకరాల భూమి. ఈ భూమిలో 90 సెంట్లు ఇక్కడ భూ కబ్జా అయ్యి దాన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఇది మైనింగ్ రిపోర్టు ఇమ్మంటే ఇవ్వట్లేదు. అక్కడ మైనింగ్
అధికారులు వచ్చి పర్యవేక్షణ చేశారంటే అది లేదు. అది పచ్చని పంట పొలాల్లో అక్కడ నాన్ లేఅవుట్ పర్మిషన్ ఎలా ఇచ్చారని మేము అడుగుతా ఉన్నాం. అక్కడ స్థానిక అధికారులు కమిషనర్ కానివ్వండి, తహసీల్దార్ కానివ్వండి, ఎవరూ కూడా పట్టించుకోలేని పరిస్థితిలో 3 నెలల నుంచి ప్రజా సంఘాలుగా సిపిఐ పార్టీగా పోరాడుతూ ఉన్నా అక్కడ పట్టించుకోలేని పరిస్థితిలో ఇక్కడ కలెక్టర్ గారికి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ జిల్లా సర్వేర్ గారితో, మండల సర్వేర్ గారితో ఇక్కడ సర్వే చేయించి ప్రభుత్వ భూమి ఎంతైతే ఉందో అది నిర్ధారణ చేసి ప్రభుత్వ పరిధిలో తీసుకుని పేద ప్రజలకి ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని మేము సిపిఐ పార్టీగా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా అక్కడ వేలాది రూపాయలు విలువ చేసి చెట్లు నరికి అమ్ముకోవడం జరిగింది. అది కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పట్టించుకోలేని పరిస్థితి. అక్కడ 1/2 ఎకర భూమి శ్మశాన స్థలం కబ్జా అయింది, అది కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఇక్కడ పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఇలా జరుగుతుందంటే మిగతా నియోజకవర్గంలో ఏంటని ఇవాళ అడుగుతా ఉన్నాం. కాబట్టి అక్కడ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వచ్చి పూర్తిగా పరిశీలన చేసి ప్రభుత్వ భూమిని, శ్మశాన స్థలాన్ని, అక్కడ నరికిన చెట్లని వివరాలు తెలుసుకుని వారి మీద చర్యలు చేపట్టి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని వాళ్ళ సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.